అందరికీ నమస్కారం. గో ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ గో స్ట్రింగ్స్. వాటి వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. పదండి, ఈ ఎసెన్షియల్ టూల్ కిట్ తెరిచి ఇందులో ఉన్న పవర్ఫుల్ టూల్స్ ఏంటో చూసేద్దాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, గో స్ట్రింగ్స్ ఎందుకు మిగతా లాంగ్వేజెస్ కన్నా అంత భిన్నంగా ఉంటాయి? అన్నీ అక్షరాల సమూహమే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాటిని అంత ప్రత్యేకంగా మార్చే అద్భుతమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనం అనుకున్న దానికంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చూడండి. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. స్ట్రింగ్స్ను ఎఫెక్టివ్గా వాడాలి అంటే ముందు వాటి ఫౌండేషన్ అంటే పునాదిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. మన ప్రయాణం ఇక్కడ్నుంచి మొదలవుతోంది. ఇక్కడే ఉంది అసలు కీలకమైన తేడా. గోలో స్ట్రింగ్ అంటే కేవలం అక్షరాల కలెక్షన్ కాదు. ఇది ఒక రీడ్ ఓన్లీ అంటే మార్చలేని బైట్ల స్లైస్ అన్నమాట. ఈ రెండు పదాలు రీడ్ ఓన్లీ మరియు బైట్ల స్లైస్ చాలా ముఖ్యం. వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఈ అనాలజీ అంటే ఈ పోలిక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక పబ్లిష్ అయిన పుస్తకం గురించి ఆలోచించండి. ఒకసారి ప్రింట్ అయ్యాక అందులోని పదాలను మార్చగలమా? మార్చలేం కదా. గో స్ట్రింగ్స్ కూడా అచ్చం అలాగే. మనం ఏదైనా చిన్న మార్పు చేయాలనుకుంటే అది పాత స్ట్రింగ్ని మార్చడం కాదు, నిజానికి అది ఒక సరికొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేయడం అన్నమాట. పర్ఫార్మెన్స్ విషయంలో ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ని ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డబుల్ కోట్స్, రెండు బ్యాక్టిక్స్. ప్రతిదానికి దాని సొంత ఉపయోగం ఉంది. ఏది ఎప్పుడు వాడాలో తెలిస్తే మన కోడ్ చాలా క్లీన్గా, నీట్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు స్ట్రింగ్స్ని ఎలా కలపాలి అంటే ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. దీనికోసం గో మనకి కొన్ని చాలా పవర్ఫుల్ టూల్స్ ఇస్తుంది. ఓకే డెవలపర్స్, ఇక్కడే మనం కొన్ని స్మార్ట్ డిసిజన్స్ తీసుకోవాలి. స్ట్రింగ్స్ని బిల్డ్ చేయడానికి గో మనకి చాలా టూల్స్ ఇచ్చింది, కానీ అవన్నీ ఒకేలాంటివి కాదు. ఏది ఎప్పుడు వాడాలో తెలిస్తేనే మన కోడ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో వాటిని వివరంగా చూద్దాం. ఇది చాలామంది పడే ఒక క్లాసిక్ పర్ఫార్మెన్స్ ట్రాప్, తెలుసా? ఒక లూప్లో పదే పదే ప్లస్ ఆపరేటర్ వాడి స్ట్రింగ్స్ కలిపితే మన అప్లికేషన్ స్పీడ్ దారుణంగా పడిపోతుంది. కానీ కంగారుపడాల్సిన పనిలేదు. మనల్ని ఈ సమస్య నుంచి కాపాడ్డానికి గోలో ఒక సూపర్ హీరో ఉంది. అదే స్ట్రింగ్స్ డాట్ బిల్డర్. మరి ఈ స్ట్రింగ్స్ డాట్ బిల్డర్తో మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఇది చాలా సింపుల్, ఒక 3 స్టెప్ ప్రాసెస్ అంతే. కానీ ఇది మన స్ట్రింగ్ బిల్డింగ్ని నమ్మలేనంత ఎఫిషియెంట్గా మారుస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. స్ట్రింగ్స్ క్రియేట్ చేశాం, బిల్డ్ చేశాం. ఇప్పుడు వాటిని ఎలా కంపేర్ చేయాలి, ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. గోలో బేసిక్ స్ట్రింగ్ కంపారిజన్స్ చాలా సింపుల్, చాలా సహజంగా ఉంటాయి. మనం నంబర్స్ కోసం వాడే అవే ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆపరేటర్స్ ఇక్కడ కూడా అచ్చం అలాగే పనిచేస్తాయి. చాలా ఈజీ. కానీ మనకి కేవలం అవును లేదా కాదు అని కాకుండా ఇంకాస్త ఎక్కువ సమాచారం కావాలంటే, అంటే ఏ స్ట్రింగ్ ముందొస్తుంది, ఏది తర్వాతొస్తుంది అని తెలుసుకోవాలంటే అప్పుడే మనకి ఈ పవర్ఫుల్ స్ట్రింగ్స్ డాట్ కంపేర్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే రూల్ ఆఫ్ థంబ్ ఇది. జస్ట్ సింపుల్ చెక్స్ కోసమైతే ఆపరేటర్స్ వాడేయండి, చదవడానికి ఈజీగా ఉంటుంది. కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆర్డర్ కావాలి అనుకుంటే మాత్రం స్ట్రింగ్స్ డాట్ కంపేర్ మన బెస్ట్ ఫ్రెండ్. రైట్, మన టూల్ కిట్లో చివరి సెక్షన్కి వచ్చేసాం. స్ట్రింగ్స్ క్లీనింగ్. డేటాతో పనిచేసేటప్పుడు ఇది మనం చాలా తరచుగా చేసే పని. దీనికోసం గో కొన్ని అద్భుతమైన ఫంక్షన్స్ ఇచ్చింది. ఈ విషయంలో గో నిజంగా షైన్ అవుతుంది. స్ట్రింగ్స్ ప్యాకేజ్లో మన స్ట్రింగ్స్ని పాలిష్ చేయడానికి చాలా ప్రిసైజ్ టూల్స్ ఉన్నాయి. అది మొదట్లో చివర్లో ఉన్న అనవసరమైన స్పేస్ అయినా, లేదంటే ఏదైనా అక్కర్లేని ప్రీఫిక్స్ లేదా సఫిక్స్ అయినా, ప్రతిదానికి గో దగ్గర ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. సరే, ఇప్పటిదాకా గో స్ట్రింగ్ టూల్ కిట్లోనే చాలా టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక మంచి స్ట్రాటజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొత్తానికి మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి క్విక్గా చూద్దాం. ఈ పాయింట్స్ అన్నీ మనల్ని ఒక బెటర్ గో డెవలపర్గా మార్చే కీలకమైన విషయాలు. ఈ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం క్లీన్, ఎఫిషియెంట్ ఇంకా పవర్ఫుల్ కోడ్ రాయగలుగుతాం. సరే, చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. కోడ్ రీడబిలిటీకి
అంటే చదవడానికి సులభంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేక రామ్ పర్ఫార్మెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? దీనికి ఒకటే కరెక్ట్ ఆన్సర్ అని ఉండదు, కానీ ప్రతి గొప్ప గో డెవలపర్ ఆలోచించాల్సిన ప్రశ్నేది. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.